ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. సో, లాస్ట్ వరకు చూడండి. సో, ఎవరు టాప్‌లో ఉన్నారు, ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మాట్లాడుకుందాం. నిన్న ఈవినింగ్ మనకు తెలిసింది 2% డిఫరెన్స్ తోటి కళ్యాణ్ ఉన్నాడని. బట్ ఇప్పుడు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ నైట్ వచ్చింది. మనం ఇప్పుడు చూసుకున్నాం. సో, ఇప్పుడు తెలుస్తుంది దాని ప్రకారం చాలా క్లోజ్ ఓటింగ్ నడుస్తుంది. నువ్వా, నేనా అన్నట్టు నడుస్తుందంట. ఏదైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కంప్లీట్‌లీ తగ్గిపోయింది అని చెప్తున్నారు. సో, కాబట్టి తనూజ గారి ఫ్యాన్స్‌కి కూడా చాలా గట్టి బూస్టే ఇది. సో, తనూజ గారి ఫ్యాన్స్‌కి చాలా గట్టి బూస్టే. అంటే లైక్ ఒక కంఫర్టబుల్ సిట్యుయేషన్‌లో గెలవాల్సిన అమ్మాయికి ఈ సిట్యుయేషన్ వచ్చింది. అది బిగ్ బాస్ అలాగే ఉంటది జర్నీ అనేది. సో, కళ్యాణ్ ఆర్ తనూజ ఎవ్వరైనా గెలవచ్చు అనే సిట్యుయేషన్ ఒకటి క్రియేట్ అయిపోయింది. చాలా వెరీ స్లైట్ మార్జిన్ తోటి ఒక్కరోజు మాత్రమే ఉంది. సో, ఈరోజు ఏదైనా జరగొచ్చు. ఓకేనా? అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ అవుతూ ఉంది. ఆఫ్‌కోర్స్ తనూజ గారి కోసం సపోర్ట్ చేసేవాళ్ళు బయట సపోర్ట్ చేస్తున్నారు. తనూజ గారికి ఓటింగ్ కూడా బానే పడుతుంది. లైక్ అదర్ స్టేట్ నుంచి బానే పడుతుంది తనూజ గారికి. అన్ని మెజారిటీ స్టేట్స్‌లో నుంచి తనూజ గారికి ఓటింగ్ పడుతుంది. అండ్ అబ్రాడ్ నుంచి కూడా తనూజ గారికి ఓటింగ్ పడుతుంది. ఎస్పెషల్లీ బర్నీ గారి ఫ్యాన్స్ గాని పెద్దవాళ్ళు ఉంటారు కదా! సో, ఈ అమ్మాయి గెలవాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ బాండ్ నచ్చి. సో, అలాగా బర్నీ గారి కోసం వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, సో, పెద్దవాళ్ళు బర్నీ గారిని ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు కూడా తనూజ గారికి చాలా గట్టిగానే ఓట్లేస్తున్నారు. తనూజ గారికి చాలా గట్టిగా పడుతున్నాయి. ఆఫ్‌కోర్స్ బయట తనూజ గారికి ఆ నెగటివిటీ అనేది చాలా గట్టిగా అసలు పీక్స్‌లోకి తీసుకెళ్లారు. ఇంత నెగటివిటీలో ఆ అమ్మాయి గెలిస్తే మాత్రం అది నా భవిష్యత్తు కొన్ని దశాబ్దాలు గుర్తుండిపోద్ది. ఈ గెలుపు మాత్రం అమ్మాయి గాని గెలిస్తే. అలాంటి గెలుపు అది. అమ్మాయి గాని గెలవగలిగితే మాత్రం. సో, దానికి తగ్గట్టుగానే ఓటింగ్ పడుతుంది. దానికి తగ్గట్టుగానే క్లోజ్ ఓటింగ్‌లోకెళ్తుంది. అగ్రెసివ్ ఓటింగ్ కనిపిస్తుంది తనూజ గారిది. ఇది తనూజ గారి. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్‌ది. సో, కళ్యాణ్ కూడా ఓటింగ్ చాలా గట్టిగా పడుతుంది. అనుకున్నంత దానికంటే ఇంకా ఎక్కువ పడుతుంది కళ్యాణ్‌కి. ఓకేనా? చాలా గట్టిగా పడుతుంది. అండ్ చాలామంది బయటకొచ్చి సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది విన్నర్‌ని డిక్లేర్ చేస్తున్నారు. కొంతమంది సిక్స్త్ సెన్స్‌తో విన్నర్‌ని చెప్తున్నారు. బట్ విన్నర్‌ని డిక్లేర్ చేసేటప్పుడు గానీ, విన్నర్‌ని సిక్స్త్ సెన్స్‌తో చెప్పేటప్పుడు గానీ ఎలా చెప్పాలి అంటే, ఆ అబ్బాయి ఆట చూసి, ఆ అబ్బాయి మాట చూసి, ఆ అబ్బాయి ఆట తీరు అవన్నీ నచ్చి ఓట్లేస్తున్నారు. ఓట్లేస్తున్నారు కాబట్టి ఆ అబ్బాయి గెలుస్తున్నాడు అని చెప్పాలి గానీ, బట్ కొంతమంది లేదు జై జవాను, జై కిసాను, అప్పుడు జై కిసాన్ అయిపోయింది. ఇప్పుడు జై జవాను. సో, అందుకనే గెలిపిస్తున్నారు. బిగ్ బాస్ టీమ్‌కి ఆ బ్రాండింగ్ కోసం గెలిపిస్తున్నారు. గెలిపిస్తున్నారు కాదు. బిగ్ బాస్ టీమ్ గెలిపించట్లేదు. ఆడియన్స్ గెలిపించాలి. సో, ఎవరినైనా గానీ, ఒకవేళ మీకు అలా అనిపిస్తే ఆ అబ్బాయికి ఓటింగ్ ఎక్కువ పడుతుంది. ఆ అబ్బాయికి ఆడియన్స్ గెలిపిస్తారు అని చెప్పండి గానీ, సో, ఇలాంటి మేనేజ్‌మెంట్ డెసిషన్ తీసుకుంటుంది అని చెప్పి వేరే వాళ్ళ గెలుపుని తక్కువ చేయొద్దు అని ఎవరైతే చెప్తున్నారో ఆ మాటలు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అండ్ దట్ టూ ఆ అబ్బాయికి సెలబ్రిటీస్ సపోర్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి వచ్చిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఎస్పెషల్లీ లేడీస్ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, ఆ అబ్బాయి లోపలికెళ్ళి ఉన్నప్పుడు ఇప్పుడు అబ్బాయి మీద బీభత్సమైన ఎలిగేషన్స్ ఏవొచ్చాయి? సో, అమ్మాయిల మీద చేతులేసి మాట్లాడతారు. అమ్మాయిలతో మాట్లాడడం చేత కాదు. అమ్మాయిని ఎలా పట్టుకుంటే అలా పట్టుకుంటాడు. ఇలాంటి ఎలిగేషన్స్ అబ్బాయి మీద వచ్చాయి. సో, ఇలాంటి ఎలిగేషన్స్ అబ్బాయి మీద వచ్చినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయిలు అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నారు అంటే, సో, ఇది పాయింట్ టు బి నోటెడ్ అన్నమాట. సో, ఇలాంటివి నోట్ చేసుకోవాలి మనం. అంటే ఆ అబ్బాయి తప్పు లేదు అని వాళ్ళు నమ్మారు. సో, చాలామంది కూడా నమ్మారు. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఉంది. ఆ అమ్మాయిలు కూడా చాలామంది అబ్బాయికి ఓటేస్తున్నారు. ఆ అమ్మాయిలు కూడా చాలామంది అబ్బాయి గెలవాలని కోరుకుంటున్నారు కాబట్టి, సో, అది ఎవరు నమ్మలేదు. అలాంటివి కేవలం బేస్‌లెస్ ఎలిగేషన్సే అని ఆడియన్స్ నమ్మారు. మెజారిటీ ఆడియన్స్ నమ్మారు. ఓకేనా? సో, దానికి తనూజ గారు కూడా ఎంతో కొంత సపోర్ట్ చేశారు హౌస్‌లో. యాక్చువల్లీ ఆ అబ్బాయి అలా కాదు, అలా కాదు అని. సో, దానికి తగ్గట్టే అట్ ప్రెజెంట్ ఆ లేడీస్ కూడా చాలామంది నమ్ముతున్నారు. సో, ఓట్లేస్తున్నారు కళ్యాణ్‌కి. విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు ఓటింగ్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య అలా జరుగుతుంది. అండ్ కళ్యాణ్‌కి కూడా యూఎస్ ఓటింగ్ అనేది చాలా గట్టిగా పడుతుంది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా అసలు ఎవరు ఎక్కడ తగ్గట్లేదు. అసలు అబ్రాడ్ వాళ్ళైతే మరీ దిగిపోయారు అసలు తెలుగు వాళ్ళైతే. మామూలుగా కూడా కాదు. రూట్స్‌లోకి వచ్చేసారు వాళ్ళు. మేమున్నాం, మేము చూసుకుంటాం అని చెప్పి ఇద్దరి వైపున ఎవ్వరికి వాళ్ళు ఏసేస్తున్నారు ఓట్లు. ఆ రేంజ్‌లో ఉంది. నువ్వా నేనా అన్నట్టుంది. సో, ఫస్ట్ లేడీ విన్నర్ ఆర్ కామనర్. రెండిట్లో ఏదో ఒకటి జరగబోతుందనమాట. ఇవి మనం ఇచ్చే టాక్స్ బయట గెలిస్తే. ఓకేనా? ఆడియన్స్ త్రూ ఓటింగే గెలుస్తారు. బట్ బయట మనం టాక్స్ ఇస్తాం కదా! సో, ఈ టాక్స్ అనమాట ఇవి. నెక్స్ట్ డెమోన్ పవన్ ఉన్నాడు. క్లోజ్ టు థర్డ్ ప్లేస్. అంటే లైక్ క్లోజ్ టు థర్డ్ ప్లేస్ ఎందుకంటే సో, ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా పెరుగుతూనే వస్తుంది. సో, డెమోన్ ఓటింగ్ కూడా పెరుగుతుంది. ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా పెరుగుతుంది. బట్ ఫస్ట్ టాప్ 2కి డెమోన్ ఓటింగ్‌కి కొంచెం దూరం కనిపిస్తోంది. సో, వాళ్ళిద్దరిది చాలా క్లోజ్ ఓటింగ్ జరుగుతుంది తప్పితే సో, డెమోన్‌కి సెకండ్ ప్లేస్‌కి కూడా కొంచెం దూరంగానే కనిపిస్తుంది. బట్ హీస్ ఫైటింగ్ అనమాట. హీస్ హోల్డింగ్ థర్డ్ ప్లేస్. డెమోన్ ఫ్యాన్స్ గాని థర్డ్ ప్లేస్‌ని హోల్డ్ చేయడం కోసమే దే ఆర్ ట్రైయింగ్. చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. అంటే లైక్ ఈ ఓట్స్ స్ప్లిట్ చేయకుండా, ఏమీ చేయకుండా ఓట్లు మాత్రం ఫోకస్డ్‌గా
డెమోన్‌కి వేయడానికి కారణం ఏంటంటే, సో డెమోన్‌ని థర్డ్ ప్లేస్‌లో పెట్టాలి అని చెప్పి చాలామంది ట్రై చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అబ్బాయి థర్డ్ ప్లేస్‌లో ఉంటే మేబీ ఆ అబ్బాయికి ఏమన్నా వర్కౌట్ అవుతదేమో అమౌంట్ పరంగా అని చెప్పి సో దే ఆర్ ట్రైయింగ్ అనమాట. డెమోన్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు ఎట్ ప్రెజెంట్. ఓకేనా. మోస్ట్‌లీ డెమోన్ థర్డ్ ప్లేస్‌లోనే ఉండొచ్చు. అక్కడితోనే ఎండ్ అవ్వచ్చు కూడా. బట్ ఇమాన్యుయల్ చాలా ట్రై చేస్తున్నాడు. ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా చాలా ట్రై చేస్తుంది. అంటే విన్నర్ రేసులో లేడు కదా ఇమాన్యుయల్. సో విన్నర్ రేసులో ఉండుంటే ఆ ఓటింగ్ అది చాలా గట్టిగా పడేది ఇమాన్యుయల్‌కి. సో డెమోన్ దగ్గరికొస్తే ఏందంటే సో ఓటింగ్ పడుతుంది అండ్ రితు ఓటింగ్ కూడా డెమోన్‌కి యాడ్ అవుతుంది. చాలామంది డెమోన్ కోసం సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ అబ్బాయి చాలా లాస్ట్ 2 వీక్స్‌లో ఈ అబ్బాయి ఆడిన ఆట గాని, సో ఆడియన్స్‌ని ఈ అబ్బాయి మెస్మరైజ్ చేసిన దానికి గాని సో చాలామంది ఇతనికి ఓట్లేస్తున్నారు. తిన ఫినాన్షియల్ స్టేటస్ తెలుసుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ 13వ వారంలో ఆ డబ్బులు ఏం చేస్తావు అని అడిగినప్పుడు ఆ అబ్బాయి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో సో దానికోసమైనా కానీ ఈ అబ్బాయికి డబ్బులొస్తే బాగుండు. చాలా కష్టపడ్డాడు కదా సీజన్ మొత్తం. సో కాబట్టి ఎంతో కొంత వస్తే బాగుండు అన్న థాట్‌లో ఆ అబ్బాయిని థర్డ్ పొజిషన్‌లో పెట్టడం కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. సో చాలా ప్రయత్నాలు బయట జరిగాయి గానీ అవన్నీ కాకుండా ఈ అబ్బాయికి ఫోకస్డ్‌గా ఓటేయడానికి కారణం మెయిన్ రీజన్ ఆ అబ్బాయి అనమాట. ఓకేనా. ఇది థర్డ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ కూడా సేమ్ ఫోర్త్ పొజిషన్‌లోనే ఉన్నాడు. మోస్ట్‌లీ అక్కడే ఆగిపోవచ్చు. అసలు ఇమాన్యుయల్, సంజన గారు వీళ్ళిద్దరిలో ఫోర్త్, ఫిఫ్త్ ఎవరైనా డిసైడ్ అవ్వచ్చు. అలాంటి సిట్యుయేషన్‌లు ఉన్నాయి వాళ్ళిద్దరికి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఓటింగ్ ఫస్ట్ నుంచి ఒకటే ఉండటము, వాళ్ళిద్దరు బాండింగ్ ఫస్ట్ నుంచి ఒకటే ఉండటము, సో వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవలు లేకపోవటము, బయట కూడా వాళ్ళిద్దరిని ఒకటేలాగా చూడటము. ఇప్పుడు కళ్యాణ్, తనుజ లోపల ఒకటిగా ఉన్నా కూడా ఫ్రెండ్స్‌గా ఉన్నా కూడా బయట వాళ్ళిద్దరిని వేరుగా చూసారు. బట్ ఇక్కడ మాత్రం సంజన గారిని, ఇమాన్యుయల్‌ని లోపల వాళ్ళు ఒకటిగానే ఉన్నారు. బయట కూడా వాళ్ళని ఒకటిగానే చూసారు. సో తల్లి కొడుకుల బంధం కాబట్టి ఒకటిగానే చూసారు. సో ఇప్పుడేంటంటే దానికి తగ్గట్టు ఓటింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు ఎవరికెయ్యాలి? సంజన గారికెయ్యాలా? ఇమాన్యుయల్‌కెయ్యాలని. ఇమాన్యుయల్ ఓటింగ్ ఇమాన్యుయల్‌కి చాలా గట్టిగా పడుతుంది. బట్ న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా! సో సంజన గారికి, ఇమాన్యుయల్‌కి వీళ్ళిద్దరిలో అన్నప్పుడు కొంచెం ఎడ్జ్ ఇమాన్యుయల్‌కే చూపిస్తున్నారు. సంజన గారు లాస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. సో ఇమాన్యుయల్ ఫోర్త్ పొజిషన్‌లోకి మేబీ అక్కడితో ఆగిపోవచ్చు. ఆ సూట్‌కేస్ గేమ్‌లో ఏమన్నా అటు ఇటు అయితే ఇమాన్యుయల్ థర్డ్‌కొచ్చి డెమోన్ ఫోర్త్‌కి రావచ్చు. ఓకేనా. సో సూట్‌కేస్ గేమ్ వర్కౌట్ అయితే ఒకవేళ ఫోర్త్ ప్లేస్ దగ్గర నుంచి సూట్‌కేస్ గేమ్ బిగ్ బాస్ మామ ఆడాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమన్నా ప్లేసెస్ మారొచ్చేమో గానీ అట్ ప్రెజెంట్ ఓటింగ్ పరంగా అయితే మాత్రం డెమోన్ పవన్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. సో కళ్యాణ్, తనూజ వెరీ క్లోజ్ ఓటింగ్. కొంచెంసేపు కళ్యాణ్, కొంచెంసేపు తనూజ ఉంటున్నారంటే అంత ఫాస్ట్‌గా ఫిగర్స్ చేంజ్ అవుతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. చాలా గట్టిగా ఓటింగ్ జరుగుతుంది. ఇలా ఓటింగ్ జరగడానికి కూడా కారణము సో తనూజ ఫ్యాన్స్ కూడా కొంచెం గట్టిగానే సీరియస్‌గానే తీసుకున్నారు. బికాస్ ఆఫ్ ఆ హేట్ రేట్ ఏదైతే చూపిస్తున్నారో ఆ అమ్మాయి మీద, సో ఆ అమ్మాయి మీద ఆ హేట్ రేట్ చూపిస్తున్నప్పుడు ఆడియన్స్‌లో కూడా ఎంతో కొంత అమ్మాయి మీద సింపతి అనేది వర్కౌట్ అవుతది కాబట్టి, సో అది సింపతి వర్కౌట్ అవుతున్నట్టే కనిపిస్తుంది తనూజ గారి మీద. అండ్ బిగ్ బాస్ మొత్తం మీద చూసుకుంటే ఆ అమ్మాయి చుట్టే గేమ్ జరిగింది. ఓకేనా. తన చుట్టే గేమ్ జరిగింది. అందరూ గేమ్ ఆడుతుంటారు. బట్ ఆ అమ్మాయి చుట్టూ గేమ్ జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి చుట్టూ గేమ్ ఆడారు. ఎవ్వరైనా అది నామినేషన్స్ అవ్వచ్చు, సేవింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ అమ్మాయి చుట్టూ తానే గేమ్ జరిగింది. మొత్తం అమ్మాయి చుట్టూతా గేమ్ జరిగింది. అదే నేను చెప్తున్న మాట కాదు. బిగ్ బాస్ మామ కూడా అదే మాట చెప్పాడు. సో కాబట్టి కళ్యాణ్ వర్సెస్ తనూజ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు గెలిచేదానికి బీభత్సమైన ఛాన్స్ ఉంది. అది చాలా క్లోజ్ టు ఓటింగ్ జరుగుతుందంట. ఈరోజు నైట్‌కి మేబీ ఏమన్నా ఆ క్లోజ్ ఓటింగ్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ. సో ఆ పర్సెంటేజ్‌లో ఆ ఓట్స్ గ్యాప్ అనేది ఉంటది కదా! ఆ ఓట్స్ ఫిగర్‌నే కదా చూసి బిగ్ బాస్ టీమ్ సెలెక్ట్ చేసేది విన్నర్‌ని. సో కాబట్టి ఆ ఇద్దరి మధ్య ఆ ఓటింగ్ నెంబర్ ఎంత తేడా ఉంది అనేది మేబీ నంబర్ ఎగ్జాక్ట్ తెలియకపోవచ్చు కానీ ఆ స్లైట్ ఎడ్జ్ ఎవరికి ఇచ్చారు అనేది సో ఈ నైట్‌కి తెలిసిపోతది. మేబీ రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్ ఇదే టైంకి మనకి విన్నర్ ఎవరో ఆటోమేటిక్‌గా తెలుసుద్ది. ఓకేనా. సో ఎట్ ప్రెజెంట్ ఇది. అండ్ ఓట్లేసుకునే వాళ్ళు మాత్రం చాలా గట్టిగా ఓట్లేసుకోండి. ఎవరి కోసం ఎవరెవరు వచ్చి బయటకొచ్చి సపోర్ట్ చేస్తున్నారో గానీ మామూలు సపోర్ట్‌లయితే చేయట్లేదయ్యా. సో లాస్ట్ మొమెంట్‌లోకి వచ్చేసరికి సపోర్ట్‌లు చేస్తున్నారు. ఎందుకంటే పీఆర్‌లో ఆడిచ్చే ఆటలు అలాగే ఉంటాయి. సో ఒక పీఆర్ ఉంటారు. ఆ పీఆర్‌లకి చాలామంది సెలబ్రిటీస్ తెలుసు. ఇటుపక్క పీఆర్‌కి సెలబ్రిటీస్ తెలుసు. అటుపక్క పీఆర్‌కి సెలబ్రిటీస్ తెలుసు. సో ఆబ్వియస్‌లీ ఆ సెలబ్రిటీస్ చేత ఒక ట్వీటు, ఒకటి లైక్ ఒక మోరల్ సపోర్ట్ అనమాట. ఒక బూస్టప్ అనమాట. కళ్యాణ్ ఫ్యాన్స్‌కి వచ్చి కొంత బూస్టప్. తనుజ ఫ్యాన్స్‌కి కొంత బూస్టప్‌లొస్తాయి. దాని తర్వాత వాళ్ళు కొంచెం అగ్రెసివ్‌గా వర్క్ చేస్తారు అనే దానికి ఒక బూస్టప్. మా వాళ్ళు గెలుస్తున్నారు అంటే కొంచెం వర్క్ చేస్తారు కదా! సో ఆ విధంగా జరుగుతుందనమాట. సో ఎవరి ఓటింగ్ వాళ్ళకి జరుగుతుంది. అది సంగతి. సో లాస్ట్ వరకి వెయిట్ చేయండి. ఓట్లు మాత్రం వేసుకుంటానే ఉండండి. జై హింద్.